అనుమానం అనేది మనిషి మెదడులో ఉండే ఒక చిన్న విషపు చుక్క లాంటిది. అది మెల్లగా ఒంట్లోని అణువణువులోకి పాకి కళ్ళ ముందు ఉన్న నిజాన్ని కూడా ఒక భయంకరమైన అబద్ధంలా చూపిస్తుంది. కోపం ఇది మనిషిని తాత్కాలికంగా ఒక మృగంలా మార్చేస్తుంది. కానీ అనుమానం, కోపం ఈ రెండూ కలిస్తే పుట్టేది కళ్ళు కనపడని ఒక రాక్షసత్వం. ఆ రాక్షసత్వంలో ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మనం చేసే తప్పు జీవితకాలం ఎంత కన్నీళ్లు పెట్టినా ఆ పాపాన్ని కడగలేవు. గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన ఒక దారుణమైన జంట హత్యల కేసు పోలీసులనే కాదు, ఒక హంతకుడిని కూడా మానసికంగా చంపేసింది. భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో రగిలిపోయిన ఒక భర్త ఏకాంతంగా ఉన్న భార్యను, ఆమె ప్రియుడిని అత్యంత కిరాతకంగా చంపేశాడు. కానీ ఆ తర్వాత వెలుగులోకొచ్చిన సంచలన నిజాలేంటో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజూ చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. గుజరాత్ రాష్ట్రం యొక్క రాజధాని గాంధీనగర్. దేశంలోనే అత్యంత ప్రశాంతమైన పచ్చని సిటీ ఇది. అది ఆ సిటీలో ఒక ఖరీదైన డూప్లెక్స్ విల్లా. అందులో సంజయ్, మేఘన అనే భార్యాభర్తలు ఉండేవారు. సంజయ్ వయస్సు 35 ఏళ్ళు, మేఘన వయస్సు 28 ఏళ్ళు. సంజయ్ ఒక సక్సెస్ఫుల్ కెమికల్ ఫ్యాక్టరీ ఓనర్. కాకపోతే అతనికి కోపం చాలా ఎక్కువ, పట్టింపులు కూడా బాగా ఎక్కువ. అన్నిటికంటే మించి తన భార్య మేఘన అంటే అతనికి ప్రాణం. ఆమెను ఎవరైనా కన్నెత్తి చూసినా తట్టుకోలేడు. మేఘన చాలా ప్రశాంతమైన అమ్మాయి. ఆమెది సాంప్రదాయమైన కుటుంబం. పెళ్ళై 5 ఏళ్ళైనా వాళ్ళ మధ్య ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు. కానీ గత నెల రోజులుగా మేఘన ప్రవర్తనలో చాలా మార్పులొచ్చాయి. సంజయ్ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో ఫోన్ చేస్తే ఆమె బాల్కనీలోకి వెళ్ళి మెల్లగా మాట్లాడేది. సంజయ్ దగ్గరకు రాగానే ఫోన్ కట్ చేసేసేది. కొన్నిసార్లు ఆమె ఫోన్ పాస్వర్డ్ చేంజ్ అయ్యేది. కాల్ హిస్టరీ డిలీట్ అయి ఉండేవి. ఒకరోజు సంజయ్ ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చేసరికి మేఘన ఇంట్లో లేదు. ఆమె కారు వేసుకొని బయటకు వెళ్ళింది. దాంతో సంజయ్ ఆమె లొకేషన్ని ఫోన్లో ట్రాక్ చేశాడు. ఆమె గాంధీనగర్ శివార్లలో ఉన్న ఒక కెఫే దగ్గర ఉన్నట్లు చూపించింది. దాంతో సంజయ్ కూడా కారులో అక్కడికి వెళ్ళి దూరం నుండి మేఘనను గమనించడం మొదలుపెట్టాడు. మేఘన ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంది. ఆమె ఎదురుగా ఒక వ్యక్తి నల్లటి హుడ్డీ వేసుకొని మొహం కనిపించకుండా క్యాప్ పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఇద్దరూ చాలా సీరియస్గా సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ వ్యక్తి మేఘన చెయ్యి పట్టుకున్నాడు. మేఘన కన్నీళ్లు తుడుచుకుంటుంది. సంజయ్కి ఆ దృశ్యం చూడగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. తనను దేవుడిలా చూసుకునే తన భార్య, తను దేవతలా ఆరాధించే తన అమాయకపు భార్య తనకు తెలియకుండా పరాయి మగాడి చేతులు పట్టుకొని ఏడుస్తుందా, తనను పచ్చిగా మోసం చేస్తుందా అని తలుచుకోగానే సంజయ్ నరాల్లో రక్తం మరిగిపోయింది. ఆ క్షణం అతను వాళ్ళని కొట్టడానికో వాళ్ళ మీద అరవడానికో వెళ్ళలేదు. వీళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పాతేయాలి అని ఫిక్స్ అయి సైలెంట్గా అక్కడి నుండి వెనక్కొచ్చేశాడు. అలా అనుమానం అనే పెనుభూతం అతని కళ్ళకు గంతలు కట్టేసింది. ఆ రోజు ఆదివారం. సమయం రాత్రి 10 గంటలవుతుంది. బయట భారీ వర్షం పడుతుంది. అప్పుడు సంజయ్ తన భార్యతో ఒక నాటకం ఆడాడు. మేఘన, నాకు అహ్మదాబాద్ ఫ్యాక్టరీలో అర్జెంట్ పని ఉంది. ఈరోజు రాత్రి కూడా అక్కడే ఉండాల్సి రావచ్చు. నువ్వు తలుపులు లాక్ వేసుకొని జాగ్రత్తగా పడుకో అని చెప్పి తన కారు తీసుకొని బయటకెళ్ళిపోయాడు. మేఘన మొహంలో ఎందుకో ఒక రకమైన టెన్షన్ ఉంది. కానీ ఆ కంగారుని దాచేస్తూ సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని సంజయ్ను సాగనంపింది. కానీ సంజయ్ అహ్మదాబాద్కి వెళ్ళలేదు. తన కారును విల్లాకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ఖాళీ స్థలంలో ఆపి నడుచుకుంటూ తన విల్లా వెనక వైపు ఉన్న గోడ దగ్గరకు వచ్చి దాక్కున్నాడు. వర్షంలో తడుస్తూ కసితో కోపంతో నిండిపోయిన కళ్ళతో కోపంగా వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు సమయం అర్ధరాత్రి 1 గంట అవుతుంది. సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి నల్లటి హుడ్డీ, మాస్క్ వేసుకొని విల్లా కాంపౌండ్ వాల్ దూకాడు. అలా వాడు సైలెంట్గా వెనక గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ వెనక గుమ్మం గడియ తీసేసుంది. అంటే మేఘన వాడి కోసం కావాలనే తలుపు తీసిపెట్టింది. నిజానికి వాడు నేరుగా ఎదురు గుమ్మం నుంచే లోపలికెళ్ళొచ్చు. కానీ అక్కడ సీసీ కెమెరాలు ఉండటంతో ఆ ముసుగు వ్యక్తి వెనక తలుపు నుంచి లోపలికి వెళ్ళాడు. అది చూసిన సంజయ్కి గుండె ఆగిపోయినంత పనయ్యింది. తన సొంత ఇంట్లో తన బెడ్రూమ్లోకే తన పెళ్ళాం తన ప్రియుడిని పిలిచిందా
అనేది తలుచుకొని సంజయ్లో ఉన్న మృగం నిద్రలేచింది. తనతో పాటు తెచ్చుకున్న ఒక పదునైన వేటకత్తిని బయటకు తీశాడు. సైలెంట్గా ఆ ముసుగు వ్యక్తి వెనకాలే ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. వర్షం కారణంగా కరెంటు పోయి ఇల్లంతా చిమ్మ చీకటిగా ఉంది. మేఘన కూడా ఆ ముసుగు వ్యక్తి లోపలికి వచ్చేటప్పుడు ఎవరికీ కనిపించకూడదు అని జనరేటర్ ఆన్ చేయలేదు. అలా ఆ ముసుగు వ్యక్తి వెనకాలే లోపలికి వెళ్ళిన సంజయ్కి కింద ఉన్న గెస్ట్ రూమ్లో నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. సంజయ్ మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆ గది గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. ఆ చీకట్లో మేఘన ఆ ముసుగు వ్యక్తిని గట్టిగా హత్తుకొనుంది. వాళ్లకు ఈ విషయం తెలియకూడదు, నేను చూసుకుంటాను అని ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. అది చూసి సంజయ్ కళ్ళు ఎర్రబడ్డాయి. అతనికి వినికిడి శక్తి, ఆలోచించే శక్తి రెండూ చచ్చిపోయాయి. కేవలం తన భార్యను వాటేసుకున్న ఆ మగాడి శరీరం మాత్రమే అతనికి చీకట్లో కనిపిస్తుంది. ఒక్కసారిగా తలుపు తన్నుకొని లోపలికి వెళ్ళిన సంజయ్ ఆ ముసుగు వ్యక్తి వెనక్కి తిరిగే లోపే అతని మీదకు దూకి తన చేతిలో ఉన్న వేట కత్తితో అతని కడుపులో అత్యంత కిరాతకంగా పొడిచేశాడు. దాంతో అమ్మా అని ఆ ముసుగు వ్యక్తి అరుస్తూ కింద పడ్డాడు. అది చూసిన మేఘన, సంజయ్ వద్దు, ప్లీజ్ వద్దు సంజయ్, ఆపు సంజయ్ అని అరుస్తూ సంజయ్ని ఆపడానికి వెళ్ళింది. కానీ కోపంతో కళ్ళు మూసుకుపోయి ఉన్న సంజయ్ ఆమెను బలంగా పక్కకు నెట్టేశాడు. ఆ నెట్టే క్రమంలో మేఘన తల ఆమె వెనకాల ఉన్న ఒక ఇనుప టేబుల్ అంచుకు బలంగా గుద్దుకొని ఆమె కింద పడిపోయింది. సంజయ్ ఆ ముసుగు వ్యక్తి ఛాతీ మీద కూర్చొని ఒక సైకోలాగా వాడి మెడ మీద, గుండె మీద 10 సార్లు పిచ్చోడిలా పొడిచేశాడు. సంజయ్ ముఖమంతా ఆ ముసుగు వ్యక్తి రక్తం చిమ్మింది. ఆ చీకటి గదిలో ఆ ప్రియుడి శరీరంలో ప్రాణం గాల్లో కలిసిపోయింది. మేఘన కూడా తల పగిలి రక్తం కారుతూ సైలెంట్ అయిపోయి కళ్ళు మూసింది. అలా 2 నిమిషాలు గడిచాయి. ఆ గదిలో కేవలం సంజయ్ రొప్పుతూ తీసుకుంటున్న శ్వాస మాత్రమే వినిపిస్తుంది. కాసేపటికి సంజయ్ పైకి లేచాడు. తన భార్యను, ఆమె ప్రియుడిని చంపేశానన్న శాడిస్టిక్ ఆనందం అతని కళ్ళల్లో కనిపిస్తుంది. తన చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి నెమ్మదిగా వెళ్ళి పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని రిలాక్స్ అయ్యాడు. అయితే అప్పుడే కరెంట్ రావడంతో ఇంట్లోని లైట్లన్నీ ఆన్ అయ్యాయి. ఆ గదిలో ఉన్న లైట్ కూడా వెలిగింది. ఆ గదంతా రక్తంతో నిండిపోయింది. సంజయ్ కింద పడి ఉన్న మేఘన దగ్గరకు వెళ్ళాడు. ఆమె తల వెనకాల పెద్ద దెబ్బ తగిలి ఆమె పడి ఉన్న చోటంతా రక్తపు మడుగులా మారిపోయింది. ఆమె ప్రాణాలు కూడా అప్పటికే గాల్లో కలిసిపోయాయి. ఆమెను చూసిన సంజయ్ ఛీ బజారుదానా అని ఆమె మీద ఉమ్మేశాడు. ఆ తర్వాత రక్తం మడుగులో పడి ఉన్న ఆ ముసుగు వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. వాడి ముఖానికి ఉన్న నల్లటి మాస్క్ని నెమ్మదిగా కిందకు లాగాడు. ఆ ముఖం చూడగానే సంజయ్ చేతులకు పక్షవాతం వచ్చినట్టు వణికిపోయాయి. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. గొంతులో నుంచి మాట రావడం లేదు. గుండె వేగం విపరీతంగా పెరిగిపోయి హార్ట్అటాక్ వస్తుందేమో అన్నంత టెన్షన్ అతనిలో మొదలయ్యింది. ఎందుకంటే ఆ రక్తపు మడుగులో ప్రాణాలు వదిలి పడి ఉన్న ఆ ప్రియుడు మరెవరో కాదు, 10 ఏళ్ల క్రితం ఇంట్లో నుండి పారిపోయిన తన సొంత తమ్ముడు అజయ్. అది చూసి సంజయ్కి పిచ్చెక్కిపోతుంది. అజయ్? నా తమ్ముడు అజయ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? మేఘనకు అజయ్కి సంబంధం ఏంటి? నా సొంత తమ్ముడు నా భార్య మేఘనతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా? లేదు లేదు, వీడు నా తమ్ముడు, అలాంటి పని చచ్చినా చేయడు అని సంజయ్ నెత్తి బాదుకుంటూ తన తమ్ముడి శవాన్ని చేతిలోకి తీసుకొని హత్తుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. సరిగ్గా అప్పుడే అజయ్ జాకెట్ జేబులో నుంచి ఒక చిన్న రక్తం అంటిన పాకెట్ డైరీ కింద పడింది. సంజయ్ దాన్ని వణుకుతున్న చేతులతో ఓపెన్ చేశాడు. అందులో ఒక చిన్న పేపర్ మీద ఇలా రాసి ఉంది: వదిన, అన్నయ్య ప్రాణాలకు ముప్పు ఉంది. వాడి కెమికల్ ఫ్యాక్టరీలో ఉన్న వాడి పార్ట్నర్స్ వాడిని ఈరోజు రాత్రికే చంపడానికి కుట్ర పన్నారు. వాడి మేనేజర్, పిఏ కూడా వాళ్ళ మనుషులే. నేను వాళ్ళను నమ్మలేను. అన్నయ్యకు ఈ విషయం తెలిస్తే వాడు ఆవేశపడి వాళ్ళ మీదకు వెళ్ళి గొడవ చేస్తాడు. కానీ అది వాడికే ప్రమాదం. ఇప్పుడు అన్నయ్యను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. వాళ్ళ కళ్ళు గప్పి నేను రాత్రి ముసుగు వేసుకొని వెనక తలుపు నుండి ఇంట్లోకి వస్తాను. నువ్వు తలుపు తీసుంచు. మనిద్దరం కలిసి ఈ రాత్రికి అన్నయ్యను ఈ ఊరు దాటించి కాపాడదాం. ఇట్లు నీ మరిది అజయ్ అని రాసి ఉంది. ఆ పాకెట్ డైరీలో రాసి ఉంది చదవగానే సంజయ్ ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పనయ్యింది. అతని గుండె బద్దలైపోయింది. ఎందుకంటే మేఘన వాడిని మోసం చేయలేదు. ఆమె తన మరిదితో కలిసి తన ప్రాణాలు కాపాడటానికి ఒక సీక్రెట్ ప్లాన్ వేసింది. ఆ ముసుగు వ్యక్తి తన తమ్ముడని ఆమెకు ముందే తెలుసు. తన ప్రాణాలను తీయాలని చూస్తున్న తన శత్రువుల నుండి తనను కాపాడటానికి తన తమ్ముడు, తన భార్య చీకట్లో దాక్కుంటే
అనుమానంతో కోపంతో కళ్ళు మూసుకుపోయి తానే ఆ ఇద్దరిని కిరాతకంగా పొడి చేశాడు అని అతనికి అర్థమైంది. నేను ఎంత పెద్ద తప్పు చేశాన్రా దేవుడా, నా పెళ్ళాన్ని నా తమ్ముణ్ణి నేనే చంపేశానా అని సంజయ్ ఆ రక్తం మడుగులో పడిపోయి తన జుట్టు తానే పీక్కుంటూ గోడలకేసి తలబాదుకుంటూ ఒక పిచ్చోడిలా అరుస్తూ ఏడుస్తున్నాడు. కానీ వాడి అరుపులు ఆ గది 4 గోడలకే పరిమితమయ్యాయి. వాడు చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం అనేది లేదు. అప్పుడు సమయం ఉదయం 4 గంటలవుతుంది. ఏడుపు ఆగిన తర్వాత సంజయ్లో బతకాలన్న భయం మొదలయ్యింది. తను ఇప్పుడు 2 ప్రాణాలు తీసిన ఒక కిరాతక హంతకుడు. పోలీసులొస్తే వాడిని ఉరితీయడం ఖాయం. పైగా అజయ్ డైరీలో రాసిన దాని ప్రకారం చూస్తే తన ఫ్యాక్టరీ పార్ట్నర్లు తనని చంపడానికి వెతుకుతున్నారు. సో ఇప్పుడు నేను ప్రాణాలతో ఉండాలంటే ఈ 2 శవాలను మాయం చేయాలి అని సంజయ్ ఇంటి తలుపులకు గట్టిగా లాక్ వేశాడు. బ్లీచింగ్ పౌడర్, ఫినాయిల్ తీసుకొని గది మొత్తం రక్తపు మరకలు ఒక్కటి కూడా లేకుండా క్లీన్ చేశాడు. మేఘన, అజయ్ డెడ్ బాడీలను 2 పెద్ద ఇండస్ట్రియల్ పాలిథిన్ కవర్లలో పెట్టి గట్టిగా ముడేశాడు. అజయ్ శవాన్ని తన కారు డిక్కీలో కుక్కాడు. ఇక మేఘన శవాన్ని వెనక సీట్లో పెట్టాడు. అలా గాంధీనగర్ శివార్లలో ఎవరికీ తెలియని తన కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక పాత గోడౌన్ ఉంది. సంజయ్ నేరుగా తన కారుని అక్కడికి తీసుకెళ్లాడు. ఆ గోడౌన్ కింద ఒక డీప్ కన్స్ట్రక్షన్ ప్లేస్ ఉంది. అందులో ఆ 2 శవాలను పడేసి ఆ శవాలు త్వరగా డీకంపోజ్ అవ్వడానికి వాటిపైన 10 బస్తాల ఉప్పు, పచ్చి సిమెంట్ పోసి పూడి చేశాడు. తన చేతులతో తన ప్రాణానికి ప్రాణమైన ఇద్దరిని సమాధి చేశాడు సంజయ్. రక్తమంటిన అతని బట్టలను కూడా కాల్చేశాడు. ఇంటికి తిరిగొచ్చి అసలేమీ జరగనట్టు నిశ్శబ్దంగా సోఫాలో కూర్చున్నాడు. బయట వాతావరణం పూర్తిగా పగలైపోయింది. అప్పుడు సమయం ఉదయం 9 గంటలవుతుంది. సంజయ్ కంగారుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. సార్, నా భార్య కనిపించడం లేదు. రాత్రి నేను ఫ్యాక్టరీలో ఉండిపోయాను. ఉదయం వచ్చి చూసేసరికి నా ఇల్లు తెరిచుంది. నా భార్య మేఘన ఇంట్లో లేదు సార్ అని వెక్కి ఏడుస్తూ నాటకమాడాడు. ఎందుకంటే ముందుగా తనే కంప్లైంట్ ఇస్తే తన మీద ఏ అనుమానం రాదు అని. దాంతో గాంధీనగర్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ శేఖర్ స్పాట్కి వచ్చాడు. శేఖర్ సంజయ్ విల్లా మొత్తం తిరిగాడు. గెస్ట్ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ ఫినాయిల్ వాసన చాలా భయంకరంగా వస్తుంది. అప్పుడు శేఖర్ ముక్కు మూసుకొని, ఏంటి సంజయ్ గారు, మీ ఇంట్లో బాత్రూమ్ కన్నా గెస్ట్ రూమ్ ఎక్కువ క్లీన్గా ఉంది. రాత్రి మీ భార్య మిస్ అయితే ఉదయాన్నే ఈ ఫినాయిల్ వాసన ఏంటి అని అనుమానంగా అడిగాడు. అప్పుడు సంజయ్ భయపడుతూ, అది మా పని మనిషి నిన్న ఉదయం కడిగింది సార్ అని కవర్ చేశాడు. కానీ ఏసీపీ శేఖర్ కళ్ళు ఇనుప టేబుల్ కాలుకి కింద ఉన్న ఒక చిన్న టైల్ పగుళ్ళని గమనించాయి. ఆ క్రాక్ లోపల బ్లీచింగ్తో తుడిచినా పోని ఒక చిన్న ఎర్రటి రక్తపు చుక్కుంది. శేఖర్ దానిని తన వేలుతో టచ్ చేసి చూశాడు. అప్పుడు శేఖర్కి అర్థమైంది, ఇది కేవలం మిస్సింగ్ కేసు కాదు, ఇక్కడేదో భయంకరమైన హత్య జరిగింది అని. దాంతో సంజయ్ మీద శేఖర్కి పూర్తి అనుమానం మొదలయ్యింది. ఆ రోజు రాత్రి సంజయ్ ఒంటరిగా ఆ పెద్ద విల్లాలో కూర్చొని ఉన్నాడు. ఏసీపీ శేఖర్ వాలకం, అతని ఇన్వెస్టిగేషన్ తీరు చూస్తుంటే తాను దొరికిపోవడానికి పెద్దగా టైం పట్టేలా లేదని, ఎప్పుడైనా తనను శేఖర్ వచ్చి అరెస్ట్ చేస్తాడన్న భయం సంజయ్ను చంపేస్తుంది. సరిగ్గా రాత్రి 11 గంటలకు సంజయ్ మొబైల్కి ఒక గుర్తు తెలియని నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. సంజయ్ భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు. అవతలి నుండి ఒక గంభీరమైన, క్రూరమైన వాయిస్ వినిపించింది. అవతలి నుండి ఫోన్లో మాట్లాడుతున్న ఆ వ్యక్తి, సంజయ్, నీ తమ్ముడు అజయ్ నీ భార్యను వాడుకుంటున్నాడు అనుకొని గుడ్డిగా వాళ్ళిద్దరిని చంపేశావు కదరా. నీ ఫినాయిల్ వాసన పోలీసులను కన్ఫ్యూజ్ చేయొచ్చు కానీ మమ్మల్ని కాదు అని అనగా సంజయ్ గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఈ విషయం వీడికెలా తెలుసు, అసలు వీడెవడు అని కంగారు పడిపోయి వణుకుతున్న గొంతుతో, ఎవరు నువ్వు, నీకేం కావాలి, నా తమ్ముడేంటి నేను చంపడమేంటి అని బుకాయించే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆ అపరిచితుడు నవ్వుతూ, నీ తమ్ముడు అజయ్ నిన్ను ఎవరి నుండి కాపాడటానికి వచ్చాడో వాళ్ళేరా మేము. ఆ అజయ్ గాడు మా ప్లాన్ పసిగట్టి మధ్యలో దూరాడు. వాణ్ణి ఎలాగైనా చంపాలని మేము మీ కాంపౌండ్ బయటే ఉన్నాం. కానీ మా పని నువ్వే చాలా ఈజీగా పూర్తి చేశావు సంజయ్. నిన్ను కాపాడే ఒకే ఒక్క తమ్ముణ్ణి, భార్యను నీ చేతులతోనే పొడిచి చంపేసుకున్నావురా పిచ్చోడా. ఇప్పుడు నిన్ను కాపాడేవాడు ఎవడూ లేడు. నీ దగ్గర ఉన్న 25 కోట్ల రూపాయలు విలువ చేసే డాక్యుమెంట్స్ నాకు ఇవ్వాలి, లేదంటే నువ్వు వాళ్ళిద్దరి శవాలను పాతిపెట్టిన గోడౌన్ అడ్రస్ పోలీసుల చేతిలో ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేశాడు ఆ అపరిచిత వ్యక్తి.
అదంతా విని సంజయ్కి దిమ్మ తిరిగిపోయింది. తన చుట్టూ ఇంత పెద్ద కుట్ర జరుగుతుందా అనుకున్నాడు. ఇంతకీ ఆ ఫ్యాక్టరీ పార్ట్నర్లెవరు? వాళ్ళు సంజయ్‌ని ఎందుకు టార్గెట్ చేశారు? ఒకవేళ ఏసీపీ శేఖర్‌కి ఆ డెడ్ బాడీలు దొరికితే సంజయ్ పరిస్థితి ఏంటి? చేయని తప్పుకు భయపడటం ఒకటైతే చేసిన తప్పును కవర్ చేసుకుంటూ అసలు శత్రువులతో పోరాడటం ఎంత నరకమో సంజయ్కి ఇప్పుడు అర్థమైంది. ఒక తమ్ముణ్ణి చంపిన అన్న ఇప్పుడు వాడి ప్రాణాలను వాడెలా కాపాడుకున్నాడు? ఏసీపీ శేఖర్ ఈ నెత్తుటి మిస్టరీని ఎలా ఛేదించాడు? పోలీసులకే చెమటలు పట్టించిన ఈ కేసులో అసలు మాస్టర్ మైండ్ ఎవరు? అనే విషయాల గురించి తెలుసుకునే ముందు మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు, కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. గాంధీనగర్లోని తన విల్లాలో సంజయ్ భయంతో వణికిపోతూ ఫోన్ పట్టుకొని కూర్చున్నాడు. బ్లాక్మెయిలర్ కాల్ కట్ అయింది. సంజయ్ బుర్రలో 100 ప్రశ్నలు మొదలయ్యాయి. వాడి ఫ్యాక్టరీలో ఉన్నది ఒకే ఒక్క పార్ట్నర్. వాడి పేరు శశాంక్. వాడి వయస్సు 38 ఏళ్ళు. శశాంక్ చాలా క్రిమినల్ మైండ్ ఉన్నాడు. ఫ్యాక్టరీలో సగం వాటా వాడిదే. సంజయ్కి ఇప్పుడు ఒక విషయం అర్థమైంది. తన తమ్ముడు అజయ్ రాసిన లెటర్లో ఫ్యాక్టరీ పార్ట్నర్ నిన్ను చంపడానికి ప్లాన్ చేశారు అని ఉంది. అంటే శశాంక్ గాడే తనను చంపాలనుకుంటున్నాడా? కానీ ఎందుకు? 25 కోట్లు ఎందుకు అడుగుతున్నాడు అని సంజయ్ వెంటనే తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫ్యాక్టరీకి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ సర్వర్లోకి లాగిన్ అయ్యాడు. అకౌంట్స్ అన్నీ చెక్ చేశాడు. అప్పుడు సంజయ్కి మైండ్ బ్లాక్ అయ్యింది. ఎందుకంటే గత 2 ఏళ్లుగా ఆ కెమికల్ ఫ్యాక్టరీ ముసుగులో శశాంక్ కోట్లాది రూపాయల మెథాంఫెటమిన్ అనే డ్రగ్ తయారు చేసి ఇంటర్నేషనల్ మెడికల్ మాఫియాకు సప్లై చేస్తున్నాడు. ఈ ఫ్రాడ్ మొత్తం సంజయ్ డిజిటల్ సిగ్నేచర్ ద్వారా సంజయ్ పేరు మీద చేశాడు. రేపు పోలీసులకు ఈ విషయం తెలిస్తే జైలుకు వెళ్ళేది సంజయ్యే. ఈ విషయం సంజయ్ తమ్ముడు అజయ్కి తెలిసిపోయింది. దాంతో అజయ్ తన అన్నయ్యను కాపాడుకోవాలి అనుకున్నాడు. అది తెలుసుకున్న శశాంక్ తన ప్లాన్ బయటపడుతుందని సంజయ్ని చంపేసి ఆ నేరాన్ని కూడా అజయ్ మీదకు నెట్టేసి ఫ్యాక్టరీ మొత్తం తనే లాక్కోవాలని ప్లాన్ చేశాడు. కానీ సంజయ్కి ఇప్పుడు వేరే డౌట్ వచ్చింది. నా భార్య మీద నాకెందుకు అనుమానం వచ్చింది? ఆమె ఫోన్లో కాల్ హిస్టరీ ఎవరు డిలీట్ చేశారు? ఆమె ఆ రోజు కేఫ్లో కలిసింది ఎవరిని అనే అనుమానం అతనిలో మొదలయ్యింది. సీన్ కట్ చేస్తే అది క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్. ఏసీపీ శేఖర్ టేబుల్ మీద ఫోరెన్సిక్ రిపోర్ట్ ఉంది. సంజయ్ ఇంట్లో మంచం కింద దొరికిన ఆ చిన్న రక్తపు చుక్క రిపోర్ట్ అది. సార్, మనకి దొరికిన ఆ రక్తపు చుక్క రక్తం గ్రూప్ O నెగిటివ్. అది మేఘన బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అయింది సార్ అని కానిస్టేబుల్ చెప్పాడు. అది విన్న శేఖర్కి మేఘన మిస్ అవ్వలేదు, హత్య చేయబడింది, హంతకుడు సంజయ్యే అని అర్థమైంది. వెంటనే శేఖర్ సంజయ్ కాల్ డేటా తీయించాడు. మర్డర్ జరిగిన రోజు రాత్రి సంజయ్ లొకేషన్ విల్లా దగ్గరే ఉంది. ఆ తర్వాత సంజయ్ ఫ్యాక్టరీ గోడౌన్ దగ్గరకు వెళ్ళి రాత్రంతా అక్కడే ఉన్నాడు అని తెలుసుకున్న శేఖర్ తన టీంతో ఆ గోడౌన్కి బయలుదేరాడు. కానీ శేఖర్కు తెలియని విషయం ఏంటంటే ఆ గోడౌన్లో ఉన్నది కేవలం మేఘన శవం మాత్రమే కాదు, అజయ్ శవం కూడా. అప్పుడు టైం రాత్రి 10 గంటలవుతుంది. సంజయ్ శశాంక్కి ఫోన్ చేసి, రే శశాంక్, డ్రగ్స్ బిజినెస్ అంతా నువ్వే చేశావని నాకు అర్థమైంది. నువ్వు అడిగిన 25 కోట్లు విలువ చేసే డాక్యుమెంట్స్ మీద నేను సైన్ చేస్తాను. కానీ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను నిన్న రాత్రంతా ఫ్యాక్టరీలోనే ఉన్నానని స్టేట్మెంట్ ఇవ్వాలి అని అనగా శశాంక్ నవ్వుతూ, వెరీ గుడ్ సంజయ్, ఎక్కడికి రావాలో చెప్పు అని అడిగాడు. అప్పుడు సంజయ్, మన ఫ్యాక్టరీ పాత గోడౌన్కి రా, అక్కడే డాక్యుమెంట్స్ ఉన్నాయి, అక్కడే నేను సంతకం పెట్టి వాటిని నీకు ఇస్తాను అని చెప్పగా శశాంక్ తన 2 బాడీగార్డ్స్తో కలిసి గోడౌన్కి వెళ్ళాడు. ఆ గోడౌన్ లోపలంతా చీకటిగా ఉంది. ఫ్లోర్ మధ్యలో కొత్తగా వేసిన కాంక్రీట్ ఉంది. అక్కడే సంజయ్, మేఘన, అజయ్ల శవాలు పూడ్చిపెట్టింది. సంజయ్ వాటికి ఎదురుగా ఒక కుర్చీలో కూర్చొని ఉన్నాడు. వాడి కళ్ళల్లో బతుకు మీద ఆశ లేదు, కేవలం ఒక భయంకరమైన నిశ్శబ్దం, అలాగే ప్రతీకారం ఉన్నాయి. శశాంక్ లోపలికి రాగానే సంజయ్ తన చేతిలో ఉన్న రిమోట్ బటన్ నొక్కాడు. అంతే, గోడౌన్ తలుపులన్నీ ఆటోమేటిక్గా లాక్ అయిపోయాయి. అప్పుడు శశాంక్ కోపంగా, ఏంట్రా ఈ నాటకాలు? నువ్వు డెడ్ బాడీలు ఎక్కడ పూడ్చావో నాకు తెలుసు. సంతకం చేసి మర్యాదగా బయటకు వెళ్ళు, లేదంటే ఆ ఏసీపీ శేఖర్కి నువ్వు హత్య చేసిన వీడియోలు, ఆ శవాలను ఇక్కడ పాతిపెట్టిన వీడియోలు పంపిస్తాను అని అరిచాడు. అప్పుడు సంజయ్ నవ్వుతూ కన్నీళ్లతో, నా భార్య, నా తమ్ముడు ఈ కాంక్రీట్ కిందే పడుకొని ఉన్నారా, వాళ్లకు తోడుగా నిన్ను కూడా పంపుదామనే ఇక్కడికి పిలిచాను అని సంజయ్ లేచి నిలబడి
ఒక విషయం చెప్పరా శశాంక్, నా భార్య మీద నాకు అనుమానం వచ్చేలా చేసింది నువ్వే కదా అని అనుమానంగా అడిగాడు. దానికి శశాంక్ గట్టిగా నవ్వి, అవునరా పిచ్చోడా, నాకు తెలుసు నీకు కోపం ఎక్కువ అని, అలాగే నీ పెళ్ళామంటే ప్రేమ కూడా ఎక్కువ అని. అందుకే నేనే ఒక హ్యాకర్ ద్వారా ఆమె ఫోన్లో చాలాసార్లు కాల్ హిస్టరీ డిలీట్ చేయించాను. నేనే ఒక ఫేక్ నెంబర్ నుండి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ మెసేజ్లు పెట్టించాను అని చెప్పగా సంజయ్ రక్తం మరిగిపోయింది. అప్పుడు సంజయ్ తను చెప్పడం కంటిన్యూ చేస్తూ, ఆ రోజు కెఫేలో ముసుగు వేసుకొని ఆమెను కలిసింది ఎవరో కాదురా, నేనే. మీ ఆయన ప్రాణాలకు ముప్పుంది, మేం చెప్పినట్టు వినకపోతే చంపేస్తాం అని ఆమెను భయపెట్టి ఆమె ఏడుస్తుంటే ఆ ఫోటోలు నీకు పంపించాను. ఇక నువ్వేమో ఆ ఫోటోలు చూసి ఆమెకి ఎవరితోనో ఎఫైర్ ఉందని చెప్పి గుడ్డిగా నమ్మేశావు. ఆ తర్వాత నీ తమ్ముడు అజయ్ గాడు ఎంట్రీ ఇచ్చి నిన్ను కాపాడటానికి వాడు ముసుగులో నీ ఇంట్లోకి వెళ్ళాడు. నేను నిన్ను చంపడానికి రౌడీలను పంపాల్సిన అవసరమే రాలేదురా. నీ కోపాన్ని, నీ అనుమానాన్ని వాడి నీ చేతులతోనే నీ తమ్ముణ్ణి, భార్యను కిరాతకంగా చంపించాను. నేను మాత్రం జస్ట్ బయట నిలబడి నువ్వు హత్య చేసినప్పుడు ఆ వీడియో రికార్డ్ చేశానంతే అని నవ్వాడు శశాంక్. ఆ నిజం వినగానే సంజయ్ గుండె పగిలి ముక్కలయ్యింది. తను కేవలం ఒకడి చేతిలో ఒక కీలుబొమ్మలా మారి తన కుటుంబాన్ని తానే నాశనం చేసుకున్నానని అతనికి అర్థమైంది. అప్పుడు సంజయ్ కోపంగా తన జేబులో ఉన్న మరో బటన్ నొక్కాడు. వెంటనే గోడౌన్ 4 వైపుల నుంచి విపరీతమైన పసుపు రంగు గ్యాస్ లీక్ అవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు సంజయ్, ఇది కెమికల్ ఫ్యాక్టరీ అని నీకు తెలుసు కదరా శశాంక్, ఈ గ్యాస్ పేరు క్లోరిన్ ట్రైఫ్లోరైడ్. ఇది గాల్లో కలిస్తే పీల్చిన వాడి ఊపిరితిత్తులు రక్తంగా మారి బయటకొస్తాయి. ప్రాణం నిమిషాల్లోనే గాల్లో కలిసిపోతుంది అని అనడంతో శశాంక్, అతని బాడీగార్డ్స్ భయంతో ఆ గోడౌన్ తలుపులు బద్దలు కొట్టడానికి ట్రై చేశారు. కానీ అప్పటికే ఆ గ్యాస్ వాళ్ళ శరీరంలోకి వెళ్ళి వాళ్లకు దగ్గు, నోట్లో నుంచి రక్తం రావడం మొదలయ్యింది. కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నారు. సంజయ్ మాత్రం ఆ గ్యాస్ పీల్చకుండా ఒక చిన్న ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని కుర్చీలో ప్రశాంతంగా కూర్చున్నాడు. తన భార్యను, తమ్ముడిని తన చేతులతోనే చంపించిన ఆ రాక్షసుడు తన కళ్ళ ముందే రక్తం కక్కుకుంటూ చనిపోతుంటే చూసి ఒక శాడిస్ట్లా ఎంజాయ్ చేస్తున్నాడు సంజయ్. శశాంక్ ప్రాణాలు కాసేపటికే గాల్లో కలిసిపోయాయి. సరిగ్గా అప్పుడే గోడౌన్ తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికొచ్చాడు ఏసీపీ శేఖర్. గ్యాస్ బయటకెళ్ళిపోయింది. శేఖర్ లోపలికి వచ్చి గన్నును సంజయ్ తలకు గురిపెట్టాడు. కానీ సంజయ్ మాత్రం పారిపోవడానికి ట్రై చేయలేదు. ప్రశాంతంగా తన నోటికున్న మాస్క్ తీసేసి మోకాళ్ళ మీద కూర్చొని ఏసీపీ శేఖర్ ముందు చేతులు చాచి, నన్ను అరెస్ట్ చేయండి సార్, నేను ఒక హంతకుణ్ణి. మీకు కనిపిస్తుంది అక్కడున్న ఆ 3 శవాలు మాత్రమే, కానీ నా ప్రాణం లాంటి 2 వ్యక్తుల శవాలు మాత్రం ఇదిగోండి ఈ కాంక్రీట్ కింద ఉన్నాయి అంటూ మధ్యలో ఉన్న కాంక్రీట్ ఫ్లోర్ని చూపించాడు. శేఖర్ తన టీం ద్వారా ఆ కాంక్రీట్ ఫ్లోర్ని డ్రిల్లింగ్ మెషిన్తో పగలగొట్టించాడు. లోపల 2 పాలిథిన్ కవర్లు కనిపించాయి. వాటిని బయటకు తీసి ఓపెన్ చేస్తే ఒక దాంట్లో మేఘన, ఇంకో దాంట్లో అజయ్ శవాలున్నాయి. ఆ డెడ్ బాడీలను చూడగానే సంజయ్ చిన్న పిల్లాడిలా బోరున ఏడ్చాడు. వాళ్ళ కాళ్ళు పట్టుకొని ముద్దులు పెడుతూ, నన్ను క్షమించు మేఘన, నా కళ్ళు మూసుకుపోయాయి, ఒరే అజయ్ నన్ను క్షమించరా అని సంజయ్ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే ఎంతోమంది క్రిమినల్స్ని చూసిన ఏసీపీ శేఖర్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. అనుమానం ఒక మనిషి జీవితాన్ని ఎంత దారుణంగా నాశనం చేస్తుందో అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది. ఒక వ్యక్తి కోపంతో కళ్ళు మూసుకుపోయి తన ఇంటికే, తన సంతోషానికే సమాధి కట్టుకున్నాడు. గాంధీనగర్ కోర్టులో ఈ కేసు ఫైనల్ హియరింగ్ జరిగింది. ఒకే రాత్రి ఒకే వ్యక్తి 3 హత్యలు చేసిన ఈ కేసు ఒక సంచలనంగా మారింది. సంజయ్ తరపు లాయర్, శశాంక్ బ్లాక్మెయిల్ చేయడం వల్లే మరియు భార్య ద్రోహం చేసిందన్న బాధలో ఈ హత్యలు జరిగాయి తప్ప నా క్లయింట్కి అంతకుముందు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదు అని సంజయ్ను కాపాడటానికి వాదించాడు. కానీ కోర్టు దాన్ని ఒప్పుకోలేదు. తప్పు చేయని భార్యను, తమ్ముడిని అత్యంత కిరాతకంగా పొడిచి చంపినందుకు సెక్షన్ 302 ఐపీసీ కింద సంజయ్కి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. శశాంక్ నడిపిన మెడికల్ డ్రగ్ మాఫియా అంతా బయటపడింది. వాడి ఆస్తులను ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారు. సంజయ్ జైలుకు వెళ్ళాడు. కానీ అతనికి జైలు శిక్ష ఒక లెక్క కాదు. అతను కళ్ళు మూసుకున్న ప్రతి క్షణం, ప్రతిసారి అతని భార్య ముఖం, అతని తమ్ముడి రక్తం అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. అతను బతికుండగానే నరకాన్ని అనుభవిస్తున్నాడు. మనల్ని ప్రేమించిన వాళ్ళు లేదా మనం ప్రేమించే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళను నిలదీయండి, వదిలేయండి.
కానీ కోపంతో ఒక అడుగు ముందుకు వేస్తే ఆ అడుగు మిమ్మల్ని ఒక నెత్తుటి సముద్రంలోకి ముంచేస్తుంది. మన కళ్ళు కూడా మూసుకుపోయేంత కోపం ఎప్పుడూ నిజాలను చూడనివ్వదు. సంజయ్ కరెంటొచ్చేదాకా ఒక్క నిమిషం ఆగుంటే అతని జీవితం ఈరోజు ఇలా ఉండేది కాదు. కోపంలో తీసుకునే నిర్ణయం మనకు మనమే రాసుకునే మరణ శాసనం అవుతుందని మనకు ఈ కథ చెప్తుంది. మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.